అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రావణి శెట్టి. సో చిన్న సినిమా పెద్ద సినిమా అని పక్కన పెడితే ఏ ఆర్టిస్ట్ కైనా ఏ టెక్నీషియన్స్ కైనా ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది డైరెక్టర్ శంకర్ గారు. ఆయన ఇక్కడ లేరు, బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి మీకు. సో కమింగ్ టు ఆర్ ఫిలిం సో నెక్స్ట్ మా ఫ్రెండ్ శివ. సో మన లైఫ్ లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళు సక్సెస్ అవుతున్నా వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలి అని కోరుకునే కొంతమంది ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళలో నాకు శివ వన్ ఆఫ్ ది. సో దీనితో పాటు నన్ను ఈ జర్నీలో తీసుకురావడం కదా లాక్కొచ్చేసాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ శివ. సో కమింగ్ టు ఇంకా ద మ్యాన్. సో outside, inside and back and front end. సో దీని గురించి ఒక విషయం చెప్పాలి. సో బేసిక్ ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ కి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అరే మనం పెద్ద అయినాక ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, లైఫ్ లో కొన్ని సాధించాలి అనే ఒక ప్యాషన్ తో ఉంటూ ఉంటారు. సో కొన్ని కారణాల వల్ల ఆ డ్రీమ్స్ అనేవి వదిలేయడమో లేదు అంటే పక్కన పెట్టడమో జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం గివప్ ఇచ్చేస్తూ ఉంటాం. కానీ ఈ మనిషి గివప్ లేకుండా తన డ్రీమ్ కి చిన్న పాజ్ పెట్టుకున్నాడు. సో తను ఎప్పుడైతే చిన్నప్పుడు కన్నా ఒక కళని చిన్న పాజ్ పెట్టుకుని తనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో తన కళని అందుకోవడానికి అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ ఈ రోజు రైటర్ గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా మన ముందుకు వచ్చాడు. సో ఈయన అంటే నేను తీసిన సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అని పక్కన పెట్టేస్తే, సో మీరు ఏవైతే డ్రీమ్ అనుకున్నారో అది ఆల్రెడీ వచ్చి చూపిస్తారండి. ఎందుకంటే ఇంకా పెద్దలు కావాలి. సో తన డ్రీమ్ ఆల్రెడీ ఫిల్మ్ చేసేసుకున్నారు. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా మిత్రులకి ఇక్కడికి నా రిక్వెస్ట్ మన్నించి ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులకి, నా శ్రేయోభిలాషులకి, నా ఫ్రెండ్స్కి, సినిమా క్రూ మెంబర్స్కి, వాచ్ చేస్తున్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. నా పేరు జగదీష్ కుమార్ అనంచి. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగి సినిమా మీద ప్యాషన్తో చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్లో వదులుకొని ఇక్కడికి వచ్చి సినిమా తీసి ఆడియో ఫంక్షన్లో నేను మీ ముందు నిలబడుకొని ఉన్నాను. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి, బాలకృష్ణ గారి డాన్సులు చూస్తూ ఫంక్షన్లకి, సినిమా పెళ్ళిళ్ళకి, స్కూల్లో ఫంక్షన్లకి, కాలేజ్ డేస్కి డాన్స్లు వేస్తూ అదే పిచ్చిగా మైండ్లో పెట్టుకొని దేవుడు నాకు ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని